ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మనకు బాగా పరిచయమైన ఒక చరిత్ర నేను మీతో చెప్తాను. ఇది మనకు తెలిసిందే కదా అని అనుకోకుండా కాస్త అందులో మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఓపికతో కనిపెడదాం. నరులను ఆయన చూచినప్పుడు భూమి మీద నరుల యొక్క ప్రవర్తన బహు చెడ్డదిగా కనిపించింది. ఈ నరులలో ఉన్న పాపాన్ని తొలగించి శుద్ధీకరించాలని ఆయన ఆశించాడు. లేఖనాల్లో మనం చదివినప్పుడు ఈ చరిత్ర మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎలా శుద్ధి చేయాలనుకున్నాడు అనంటే 40 దివారాత్రులు ఒక ప్రచండమైన వర్షాన్ని కురిపించాలి అనుకున్నాడు ఆయన. వాస్తవంగా అప్పటికి వర్షం లేనే లేదండి. అసలు వర్షం అంటేనే తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఎందుకు వర్షాన్ని పంపించాలి అని అనుకున్నాడు? అంతకు మునుపు వర్షం అనేది లేదు కదా. ఒక క్రొత్త ఆలోచన, వర్షాన్ని కురిపించడం, ఆ వర్షం ద్వారా నీటి మట్టం పెరుగుతుంది గనుక ఒక్కసారిగా ఒక శుద్ధీకరణ కలగాలని, ఇందు మూలముగా కలగాలని ఎందుకు ఆశించినట్లు అనేది కొంచెం ఆలోచిస్తే మనకు ఇక్కడ వర్షాన్ని ఎందుకు వాడాడు అనంటే, నరునికి మరలా ఒక అవకాశాన్ని ఇవ్వాలి అనే అంతరంగంలో ఉన్న ఆలోచన ఇక్కడ మనం గమనించాలండి. ఒక్కసారి అగ్ని కురిపించేశాడు అనుకోండి, ఆ రోజుతో సమాప్తమైపోతుంది పరిస్థితి. లేదు, ఒక్కసారి ఒక తెగులు పంపించి నాశనం చేశాడు అనుకోండి, నరులను బొత్తిగా నాశనం చేయాలనుకున్నాడు అనుకోండి, 1-2 రోజుల్లో లేక క్షణాలలో ఆ పని ముగించబడిపోతుంది. కానీ ప్రభువు ఆఖరిలో కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి నీతిమంతుడైన నోవాహుతో ఆ యొక్క విషయాన్ని ప్రకటన చేయించాడు. 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది అన్నప్పుడు నేను కూడా ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివి చాలాసార్లు ధ్యానించాము. కానీ నాకు మరొక క్రొత్త విషయము ఇందులో అర్థమైంది. ఏంటంటే, ఆయన ఆఖరిలో కూడా వారిని ఆ నావలోకి ఆహ్వానిస్తూ ఈ ఆఖరిలోనైనా ఒక తరుణాన్ని వాళ్ళకి ఇవ్వాలి. నోవాహు యొక్క మాటను సమ్మతించి ఎవరైతే ఆ నావలోకి, ఆ ఓడలోకి వస్తారో వాళ్ళు రక్షించబడతారు. ఏది, అంతవరకు జరిగిన కార్యాలన్నీ ఒకవేళ జరిగి ఉండొచ్చు, వాళ్ళు దేవునికి విరోధులై, దేవునికి ద్రోహులై, దేవుని ఎదుట పాపము చేసిన వ్యక్తులై ఉండొచ్చు. కానీ ఆఖరిలో కూడా ఆయన ఒక తరుణం ఇస్తున్నాడు. రండి, నావలోనికి రండి. జరిగిన దినాలు ఏదో జరిగిపోయాయి, జారిన అడుగులు ఎలాగో జారిపోయాయి, మీరు ఎలాగో నాకు దూరం అయిపోయారు, అయినప్పటికీ కూడా ఇది ఒక అవకాశం మీకు ఇస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆశ్చర్యమైన బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ఆఖరి తరుణాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారండి. ఇక్కడ నేను ఒక మాట మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం కురిస్తే నోవాహు కుటుంబం తప్ప, అలాగే కొన్ని పక్షులు, పశువులు, మృగాలు ఇలాంటివి తప్ప మానవులుగా నోవాహు కుటుంబం 8 మంది తప్ప
ఎవరు కూడా ఆ ఓడలోనికి రాలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. బహుజన సమూహము కలిగిన లోకంలో వారికి మాత్రమే అర్థమైందా, వారికి మాత్రమే భయము కలిగిందా అని అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేమండి. ఎందుకంటే భయము కలిగితే, అర్థమైతే ఓడలోనికి ఎందుకు రారండి? వాళ్ళు దాన్ని పరిహాసంగా తీసుకున్నారు. అయితే ఈ సందేశంలో నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇక జీవశ్వాస కలిగిన వాళ్ళు ఒక్కరు లేకుండా అందరూ జలమయమైపోయారండి. ఆ తరువాత ఆ ఓడ ఆ నీటి మీద లేచి హరారతు పర్వతం మీద, హరారతు కొండ మీద ఆ ఓడ నిలిచింది అని మన వాక్యంలో మనం చదువుతామండి. ఇక్కడ ఈ హరారతు కొండను గురించి నేను మీతో చెప్తున్నాను ఈవేళ. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొండలు మనకు కనిపిస్తాయి. ఈ ఒక్కొక్క కొండను గూర్చి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు కాస్త ఆధ్యాత్మికంగా కనుక ఆలోచించగలిగితే చాలా మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చండి. మొదటిగా ఈ హరారతు కొండను గూర్చి మనం ఆలోచించినప్పుడు, ఈ నోవహు ఓడ వెళ్ళి ఆ హరారతు పర్వతం మీద నిలిచిందంట. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మాట మనం చదువుతామండి. 7వ నెల 17వ దినమున ఓడ హరారతు కొండ మీద నిలిచెను. ఎందుకు ఆ హరారతు పర్వతం మీద కొండ నిలిచింది? ఎక్కడైతే ఆ ఓడను తయారు చేశాడో అక్కడే ఆ ఓడని ప్రభు నిలబెట్టచ్చు కదా, ఉంచచ్చు కదా. అక్కడి నుంచి నీటి మీద అలా నడిచి హరారతు పర్వతానికి ఎందుకు వెళ్ళింది? మరి ఓడలో ఉన్న వాళ్ళని రక్షించిన దేవుడు వాళ్ళ ప్రాంతంలోనే, వాళ్ళ ప్రదేశంలోనే ఆ ఓడ తయారు చేయబడిన ఆ స్థలంలోనే ఉంచచ్చు కదా ప్రభు. దానిని ఎందుకు హరారతు పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు అని అంటే, ఇక్కడ కొంచెం ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక శోధన కలిగిన తర్వాత, లేక ఒక శుద్ధీకరణ కలిగిన తర్వాత, ఒక శ్రమ మనకు వచ్చిన తర్వాత మన ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉండాలంటే, ఆ శోధన తర్వాత దిగజారిపోయిన పరిస్థితుల్లోకి రాకూడదు. అక్కడి నుంచి ఆ శోధన తర్వాత ఒక పర్వతపు అనుభవానికి మనం ఎక్కి వెళ్ళాలండి. అక్కడ మనం చేరాలండి. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దివారాత్రులు నోవాహు కుటుంబం తప్ప ఆ ఓడలో మరొకరు లేరు. మొత్తం కూడా జలమయమైపోయారు. కాస్త కఠోరంగానే ఉండవచ్చు. అంతవరకు చూడని వర్షం వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు కాస్త ఆందోళన కలిగి ఉండవచ్చు. ఏంటి ఇలా జరుగుతుంది, ఏం జరగబోతుందో ఏం అర్థం కావట్లేదు, ఈ వర్షం ఏంటి, ఈ నీళ్ళేంటి? ఆశ్చర్యం కాదండి. ఇంతవరకు వాళ్ళు అప్పటి వరకు మరి వర్షమే చూడలేదే, అప్పుడే కొత్తగా చూస్తున్నారు. మరి ఎంత భయభ్రాంతులు, విభ్రాంతి చెంది ఉంటారో మనం ఈ రోజున మరి మాటలతో చెప్పలేం కదా. కానీ ఆ శోధన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కడ నిలిచిందంటే పర్వతం మీద నిలిచింది. ఈరోజు కొందరిని మనం చూసినప్పుడు, ఏదైనా ఒక శోధన కలిగినప్పుడు, లేక ఏదైనా ఆవేదన కలిగిన తర్వాత, ఒక శోధన కాలం దాటిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారని గనక పలకరించి చూస్తే, వాళ్ళు ఉన్న స్థితిలో నుంచి దిగజారిపోయి ఇంకేం దేవుడులేండి, ఇంకేం భక్తులేండి. చూసారండి, ఒక చిన్న శోధన తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళున్న ఆధ్యాత్మికమైన స్థానాన్ని విడిచిపెట్టి, ఆధ్యాత్మికమైన స్థానాన్ని పోగొట్టుకొని దిగజారిపోయిన అనుభవాల్లో కనిపిస్తున్నారండి. కానీ ఈ చరిత్ర మనకు నేర్పుతున్న హరారతు పర్వతం, హరారతు కొండ మనకు నేర్పుతున్న అనుభవం ఏంటంటే, శోధనలలో నిలిచి జయించిన వారలారా ఈ కొండ మీదకి రండి, ఈ స్థలం మీద మీరు నిలబడండి అని ఆహ్వానిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం గమనించాలి. మనము కూడా ఆ స్థితికి ఎక్కి వెళ్ళాలండి.
ఒక పరీక్ష ప్రమోషన్ కొరకు, శోధన విజయం కొరకు, శ్రమలు సింహాసనం కొరకు. ఒక చిన్న పుష్పం ఉందనుకోండి, ఒక పువ్వు ఉందనుకోండి, అది ఎంత నలపబడితే అంత పరిమళిస్తుంది. విశ్వాస జీవితంలో కూడా అంతేనండి. మనం పరిశీలించబడినా, పరీక్షించబడినా, శోధింపబడినా, పరిశోధింపబడినా, శ్రమల పుటములో మనం అగ్నిలో పుటము వేయబడినట్లుగా కాల్చబడుతున్నప్పటికీ కూడా దాని తరువాత ఆ హరారతు కొండ అనుభవానికి మనం చేరాలనే కానీ అక్కడి నుంచి దిగజారిపోయిన స్థితికి మనం రాకూడదండి. పరిశుద్ధుడు భక్తుడైనటువంటి యోబు కూడా అదే చెప్తాడు. నాకు ఈ రోజున శోధనలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువగా శోధింపబడుతున్నాను. అయితే ఒకటి, ఈ శోధన తరువాత నేను సువర్ణంగా మారుతాను. ఇప్పుడు ఉన్న స్థితి కంటే, గతంలో ఉన్న స్థితి కంటే ఇంకా సువర్ణంగా మారుతాను. ఇంకా నేను ప్రకాశిస్తాను, ఇంకా నేను పరిమళిస్తాను. ఈ శోధనలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, ఈ ఆకలి దప్పులైనా, ఈ శరీరానికి కలిగిన ఈ రుగ్మతలైనా, ఇవన్నీ నన్ను ఒక ఉన్నతమైన పర్వతానికి చేర్చడానికి వచ్చినవి. ఉన్నతమైన పర్వతానికి నన్ను ఎక్కించడానికి ఇవన్నీ మెట్లు. ఏంటవి? ఈ శ్రమలు, శోధనలు, కన్నీళ్లు, ఆవేదనలు, క్షుద్బాధ, శత్రువుల యొక్క సూటిపోటి మాటలు, స్నేహితుల యొక్క వేధింపులు, ఇవన్నీ ఎందుకు అనంటే నేను హరారత్ పర్వతాన్ని ఎక్కడానికి సోపానాలు, మెట్లవి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే భక్తుడైన యోబు శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను అనగలిగాడు. ఆ స్థితికి ఎక్కగలిగాడు. ఏదో మాట చెప్పి ఆ తర్వాత ఆయన అనుకున్న జరగలేదు అట్లా కాదు. ఆయన విశ్వాసమును బట్టి, ఆయనలో ఉన్న సమర్పణను బట్టి ఆ స్థితికి ఎక్కగలిగాడు. మీకు ఇంకా ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో బాగా పరిచయమైన చరిత్ర చెప్తాను. బేతనియ గ్రామంలో మార్తా, మరియా, లాజరు కుటుంబాన్ని గురించి మనం చదువుతుంటామండి. ఒకసారి ఏంటి, చాలాసార్లు ఈ వాక్యం దగ్గరికి మనం వెళుతుంటాము, చాలా విషయాలు ఇందులో నేర్చుకుంటుంటాము. ఈరోజు ఈ సందర్భానుసారంగా కూడా ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే, లాజరు, మార్తా, మరియా అనేవారు ఆయనకి ఎంత ఇష్టమో, ఎంత సుపరిచయం కలిగిన వాళ్ళు అనేది ఆ వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుందండి. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు మనకు బాగా తెలుసు. మార్తమ్మ గారేమో ఆమెకి చాలా వంట కార్యక్రమాలు ఉన్నాయి, అందులో ఆమె నిమగ్నమై ఉంది, కాదన్నట్లేదు. ఇక లాజరు గారు అంటారా, ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు, ఆ సందర్భంలో మనకు కనిపించడు. మరియమ్మ మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు జాగ్రత్తగా వింటుంది, ఆయన పాదాల దగ్గర కూర్చొని. ఈ చరిత్ర మనం చాలాసార్లు చదువుకుంటుంటాము, ధ్యానిస్తుంటాం కదా. మార్తమ్మ గారికి చాలా కోపం వచ్చేసింది. నేను ఒక్కదాన్నే చేయాలి, ఆవిడేమో అక్కడ కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ కూర్చుంది. ఎంత కోపం వచ్చేసిందో. ఇక ఉండబట్టలేక ప్రభువుని అడిగేసింది, ఇదేమన్నా భావ్యం అంటాయా, నేను ఒక్కదాన్ని కష్టపడాలన్నా, తనకు చెప్పకపోయావా మీరన్నను అన్నట్లు యేసుక్రీస్తు కాస్త నివారించాడు. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ ఇప్పుడు ఏది అవసరం? అవసరమైన దాన్ని విడిచిపెట్టి అనవసరమైన దాని మీద తన మునకలై తిరుగుతున్నావు కదమ్మా అన్నట్లు ఆయన మాట్లాడాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటుంది. కానీ ఆ కుటుంబానికి ఒక శోధన కాలం వచ్చింది, ఓ శ్రమ వచ్చిందండి. అది ఎలాంటి శోధన? ఆ ఇంట్లో మగదిక్కుగా ఉన్న లాజరు చనిపోయాడు, సమాధి కూడా చేసేసారు, అయిపోయింది. జాగ్రత్తగా వినండి, ఆయనకి కబురు పంపితే ఆయన కూడా ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన దేవుడు అలాగే నిర్లక్ష్యంతో నిలిచిపోలేదండి.
ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చేయాలి, ఆయనకు అన్నీ తెలుసు. తర్వాత యేసుక్రీస్తు వచ్చి పునరుద్ధానమును జీవమును నేనే, చనిపోయిన మీ లాజర్ని తమ్ముణ్ణి నేను మరల మరణంలోంచి లేపుతాను అన్నాడు. పిల్లల సమాధి దగ్గరికి వెళ్ళి ఆ లాజర్ని పేరు పెట్టి పిలిస్తే చనిపోయి సమాధి చేయబడిన లాజరు మరలా తిరిగి లేచి వచ్చాడండి. అయితే గమనించండి, ఎప్పుడైతే ఆ ఇంటికి ఒక శోధన వచ్చిందో ఆ శోధన తరువాత మరియమ్మ గారి యొక్క స్థానం, ఆమె ఎలా అభివృద్ధి చెందింది, ఆమె స్థానం ఎక్కడుంది ఇప్పుడు అని గనక గమనిస్తే చూడండి, అంతకు మునుపంతా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉండేదే. ఇప్పుడు ఆ శోధన వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఎంతవరకు ఆయనకి సన్నిహితమైంది, ఎంతవరకు ఆయనకి చేరువైంది, ఎంతవరకు ఆయన మీద ప్రేమలో అభివృద్ధి చెందింది అని అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి మనం చదివితే అందులో ఇలా వ్రాయబడి ఉంటుందండి. యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఈ 3వ వాక్యం చూడండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇప్పుడు ఇలా చూడండి, ఇప్పుడు ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చున్న అనుభవం కాదు, ఆ అత్తరు ఆయన పాదాల మీద పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ, అంటే ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం కాకుండా ఇంకాస్త ఆయనకు చేరువై ఆయన పాదాలు పట్టుకునే అనుభవానికి వచ్చేసిందండి. నేను ఒక మాట చెప్పినా, ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలకి అత్తరు పూసే ఆ అనుభవం ఎప్పుడు వచ్చిందంటే ఈ శోధన కాలం జరిగిన తర్వాత అండి. ఇంకా నేను విశదీకరంగా చెప్పాలంటే ఈ శోధన ఆయన పాదాలకి దగ్గర చేసింది ఆమెని. ఆ శోధన రాకపోతే మామూలుగా ఆయన వచ్చేవాడు, కూర్చునేవాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆమె మాటలు వింటుండేది. ఈ శోధన వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ శోధన, ఈ శ్రమ, ఈ కన్నీళ్లు, ఈ ఆవేదన, ఇవన్నీ ఆమెని ఇంకాస్త ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వెళ్ళేయండి. మన జీవితంలో కూడా అంతే. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు, ఇలాంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడు మనం దేవునికి దూరం కాకూడదండి. పేతురు సంగతి మీకు తెలుసు కదా. పాపం మంచి సమర్పణ కలిగిన వాడే, మంచి త్యాగం కలిగిన వాడే, మంచి దైవ దర్శనం కలిగిన వాడే. కానీ శోధన కాలం వచ్చింది. యేసుక్రీస్తు అదే చెప్పాడు, పేతురు సాతాను కూడా వస్తున్నాడు, వాడు నిన్ను జల్లిళ్ళలో వేసి జల్లిస్తాడు, కాస్త మెలకువగా ప్రార్థన చేసి జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ అది ఆయనకు అర్థం కాలేదు. నేను ఇంత భక్తి కలిగిన వాడిని కదా, నేను ఇంత శక్తి కలిగిన వాడిని కదా, ఎంత సమర్పణ కలిగిన వాడిని, నన్నేం చేయగలుగుతా ఈ శ్రమలో అనుకున్నాడు. వచ్చే శ్రమలు, కానీ ఫలితంగా ఏం జరిగింది? దేవునికి తనకి ఎడబాటు కలిగింది. అసలు ఆయన ఎవరో నాకు తెలియదనే పరిస్థితికి దిగజారిపోయాడు. నా ప్రియ సహోదరులారా, మనకి ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఎలాంటి నిందలైన, అవమానాలైనా, లేక కొలిమి లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి, నేను ఇంకాస్త దేవునికి సన్నిహితుడను కావడానికి ఇవి నాకు సంభవించాయి అని కాస్త మనం స్థిరపడి ప్రభువుకు చేరువు కావాలి. అందుకే మనం లేఖనాల్లో చదువుతాం, అవసరమును బట్టి 10 దినములు శ్రమ కలుగుతాయి. ఏంటి అవసరం బట్టి అంటే, మన అడుగులు ఇంకాస్త 10 అడుగులు ముందుకు వెళ్ళాలంటే ఈ అడుగుల్ని కదిపే శోధనలు కావాలండి, వస్తాయండి. పక్షిరాజు తన బిడల్ని రెక్కల మీద మోసి ఏం చేస్తుంది? ఒక్కసారిగా ఆ పక్షిరాజు తన బిడ్డల్ని అలా విడిచిపెట్టేస్తుందట. అప్పటి వరకు రెక్కల మీద హాయిగా ఉన్న ఆ పక్షిరాజు పిల్లలు ఎప్పుడైతే తల్లి రెక్కలు ముడిచేసుకుంటుందో, అలా గాలికి వదిలేస్తుందో, ఎగరడం నేర్చుకుంటాయండి. ఆ తల్లి రెక్కల మీద ఉన్నంత వరకు కూడా ఆ పక్షులకి ఎగిరే అనుభవం రాదండి. ఎప్పుడైతే పక్షిరాజు ఆ పిల్లల్ని ఎత్తైన చోటుకు తీసుకుని వెళ్ళి గాలికి విడిచినట్లుగా విడిచిపెట్టేస్తుందో, అప్పుడు ఈ పిల్లలు ఎగరడము, తిరగడము నేర్చుకుంటాయి.
ఒకరోజు తల్లి వలె ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నిలబడగలుగుతాయి. పక్షిరాజు పిల్లల్ని అడగండి, మీరు ఇంత ఉన్నత స్థితికి వచ్చారే, ఈ హరారత్ పర్వతపు అనుభవానికి వచ్చారే, ఎలా వచ్చారు, ఎలా రాగలిగారు, మీకు ఎగిరేది అనుభవాల్ని నేర్పించింది ఎవరు అని అంటే, ఆ పక్షిరాజు పిల్లలు గనక మన భాషలో మాట్లాడితే ఏమంటాయో తెలుసండి? మాకెదురైన శోధనలు, మాకెదురైన ఎదురు దెబ్బలు, ఇలాంటివన్నీ మమ్మల్ని ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాయని చెప్తాయి. మరి ఇన్ని సంగతులు, ఇన్ని విషయాలు మనకు తెలిసిన తర్వాత మన అడుగులు స్థిరపరచబడి మనము ఆ హరారత్ పర్వతపు అనుభవాలకి రావాలి. అక్కడ మన జీవితం నిలవాలి. అక్కడ మన ఓడ నిలిచినట్లుగానే మన బ్రతుకు ఉన్నత స్థితికి ఎక్కాలి అనే పాఠాన్ని ఈ హరారత్ పర్వతం, ఈ హరారత్ కొండ యొక్క అనుభవం నేర్పిస్తుంది. అలాంటి జీవితం కొరకై, అలాంటి అనుభవాల కొరకై మనం సిద్ధపడదాము. అత్యున్నతమైన కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ పూట హరారతు కొండను గూర్చి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. అలాంటి అనుభవాలు మాలో ఉండేటట్లు, ఆ రీతిగా మేము నడిచేటట్లు, ఆ స్థితికి మేము ఎక్కేటట్లు మీరు మాకు విశేషమైన కృపను అనుగ్రహించి, మా హృదయాన్ని విశాలపరిచి, మాకు జ్ఞానాన్ని, వివేకమును ప్రసాదించి, మీతో అంటు కట్టబడి ఇంకా నైనా చేరువై, మీలో ఏకమై లీనమై బ్రతికేటట్లు నైనా మాకు మీరు కృపను అనుగ్రహించి నడిపించమని, ఎవరైనా శోధింపబడుతూ, ఎవరైనా నిందించబడుతూ, ఎవరైనా ఇరుకులలో, ఇబ్బందుల్లో నలగొట్టబడుతూ, ఒకవేళ పరిశీలింపబడి, పరీక్షింపబడి, ఒకవేళ అలాంటి అనుభవాలలో ఉంటే ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎక్కాలి అనే ఆలోచన, ఈ శ్రమలైన శోధనలైన నన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేవే అనే ఆలోచన నాయన నీ ప్రజలకు మీరు కలిగించండి. స్థైర్యాన్ని, ధైర్యాన్ని పుట్టించండి. మెలకువను అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.